మరణత. యేసయ్య, పునరుద్ధాన ఆదివారపు ఆరాధన దినమున మమ్మును నీ పరిశుద్ధ దేవాలయమునకు రానిమ్ము, అన్నింటా తోడై ఉండుము. ఈ మే నెల అంతా తన రెక్కల చాటును మరుగుపరిచి అధిక ఎండలకు ఉక్కపోతకు మధ్యలో వచ్చుచున్న అకాల వర్షముల నుండి యుద్ధ భయము నుండి కాపాడి సంరక్షించి చివరి ఆదివారము దాటింపచేయుచున్న పరిశుద్ధాత్మ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాతలు తెలుపుతూ 2026 మే 31వ తేదీ ఆఖరి ఆదివార దినము కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన మందిరం మీద అధికారిగా ఆ మందిర ఆవరణములను కాపాడే బాధ్యతలను ఈ వాక్య వాగ్దానం ద్వారా మనకు అప్పగించుచున్నారు. పరిశుద్ధ ఆలయమే యేసయ్య అయినప్పుడు దీనికి అధికారిగా ఎవరు ఉండగలరు? అయితే ఆయన స్వరూపమందు ఆయన వారసులుగా, బోధకులుగా దేవుడిచ్చే దర్శనము, వాక్కు ద్వారా విశ్వాసులకు ఆయనే కాపాడే అధికారము, దాని ఆవరణంలో నిలువబడే భాగ్యములను ఇస్తూ ఉన్నారు. ఆయన మనలో విశ్వాసం గల వారిని తన సంకల్పం చొప్పున ప్రభుత్వంలో అధికారులుగా నియమిస్తున్నాడు. వారు కూడా దేవుని పరిశుద్ధాలయపు పరిశుద్ధతను కాపాడేవారిగా ఉండాలని నేటి దిన దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విధమైన అధికారమును, కాపుదలను మనము చేసిన ఎడల దేవాలయంలో దేవుని ప్రతినిధులైన ప్రవక్తలు, బోధకులు, యాజకులు నిరంతరము దేవుని విశ్వాసంలో నడిచి గొప్ప భక్తులుగా నిలిపి వరములను పొందుచు దేవునిచ్చే అధికారమును అనుగ్రహింపబడే వారముగా ఉంటాం. యేసుక్రీస్తు సముఖమున ఆయన ఇచ్చే అధికారముతో ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానమును అందుకునే వారముగా దేవాది దేవుని కాపుదలతో నిత్యము మనెల్లరను నిలుపును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పునరుద్ధానుడైన యేసు ప్రభువా, మాకై చిందించిన నీ రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ దయచేసి మమ్ములను నీ రాజ్యమునకు వారసులముగా చేసినందుకు వందనములు. ఈ నెలలో మరొక ఆదివారము నీ పరిశుద్ధ ఆలయమునకు రానిచ్చినందులకు వందనములు. 5 నెలలు దాటింపచేయుచున్న నీ కృపలకై కృతజ్ఞతా స్తోత్రములు అర్పించుకుంటున్నాము. ఇంకా నీ బిడ్డలు ఏవైతే భారములు కలిగి ఉన్నారో వాటన్నిటినీ నీ ప్రార్థనలో ఏకీభవించుట ద్వారా నీపైనే వేయగల నమ్మకము, విశ్వాసము కలిగించుము. రేపటి నుండి జూన్ నెలలో అడుగుపెట్టుచుండగా సురక్షితంగా నడిపించి అన్నింటా విజయం దయచేయము. 6వ నెలలో గొప్ప తలాంతులతో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య నూరంతలుగా ఫలింపచేసి గొప్ప వాగ్దానములతో హృదయములకు సాంత్వన చేకూర్చుకుని సమస్యలలో జవాబు పొందే స్థితిలో మమ్మలను నిలుపుము. నీ కీర్తనలతో నిన్ను సంపూర్ణముగా సంతోషగానములతో స్తుతించగల భాగ్యములను దయచేయమని వేడుకుంటున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన ఆవరణములను కాపాడగల భాగ్యములతోనూ మనలను అధికారిగా తన సన్నిధిలో నిలబడగల ధన్యతలను, వరములను నింపి నిరంతరము ఉన్నత అంతస్తులో వర్ధిల్ల చేసి స్వాస్థ్యమును అందుకునే వారసత్వ స్థితిలో నిలుపునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఆత్మదేవుడు దిగి వచ్చును, అందరినీ ఆవరించగను. ఆధ్యాత్మిక వరములిచ్చి ఆదరించుచును మనలను ఆత్మదేవుడు దిగి వచ్చును. యేసుపైకి వచ్చని ఆత్మ
ఆత్మదేవుడు